ప్రాజెక్టు పెరుగుతుంది అన్ని. నో విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా శ్రద్ధ పెడతాం. రామానాయుడు ఉన్నాడు, వెంకటేశ్వరం తెచ్చాం, ఇంకా అందరినీ సూటబుల్ పర్సన్స్ అందరినీ పెడుతున్నాం. ఇక్కడ ఇది ట్రాక్ ఎక్కించాం విత్ గ్రేట్ డిఫికల్టీ. ట్రాక్ మీద మళ్ళా పెట్టాం. ఎక్కడో వెళ్లిపోయిన గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కించి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. ఇప్పుడు ఇంకే ఈ ప్రాజెక్టులు ఇంక్లూడ్ అవుతాయి. ఇప్పుడు మొన్న కూడా ఏం చేశారంటే అది పెరిగితే మళ్ళీ పెంచుకోవాలి, అవన్నీ చేస్తారు. ఒక్కొక్కసారి ఎస్టిమేట్స్ తయారు చేస్తాం. ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని ఎన్హాన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పినట్టు డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. ఆ అజంప్షన్తో కానీ దాంట్లో పార్ట్లీ కానీ ఇందులో పెట్టారు. ఇప్పుడు ఉదాహరణకు ఐఐటి మెడ్రాస్ హైదరాబాద్ చేశారు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఎట్లా చేస్తే దీనికి పర్ఫెక్ట్ గా ఉంటుంది అనే దాని మీద వరల్డ్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించారు. అమెరికా నుంచి, కెనడా నుంచి 3 మెంబర్ కమిటీని 4 మెంబర్ కమిటీ పిలిపించారు. మన వాళ్ళతో మాట్లాడారు, సిడబ్ల్యూసీ కూర్చున్నారు. అందరూ కలిసి డిస్కస్ చేసిన తర్వాత 3-4 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినప్పుడు రింగ్ బండ్ వేయాలనుకున్నారు. దానికి అక్కడే రిపేర్లు చేయడం. కానీ ఆ రింగ్ బండ్ వేస్తే నిలుస్తుందా, మిగిలిన ఇక్కడ డ్యామేజ్ కాలేదని 100% షూరిటీ ఉందంటే క్వశ్చన్ మార్క్. వాళ్ళకే డౌట్ ఉంది. అందుకేం ఆలోచించారంటే ఇది కరెక్ట్ కాదు, విల్ గో ఫ్రెష్ డయాఫామ్ వాల్. 446 కోట్లతో ఆ రోజు పూర్తి చేశాం. ఆ 4 ప్లేసెస్ లో రింగ్ బండ్ వేస్తే 449 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ 4 ప్లేసుల్లో రింగ్ బండ్ వేసిన శాశ్వత పరిష్కారం కాదు కాబట్టి అనుమానం ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రాజెక్ట్. ఇది ఈస్ట్ గోదావరి లేసిపోతుంది. అంత భయంకరమైన ప్రాజెక్ట్. అందుకే వాళ్ళు ఏమన్నారంటే డయాఫామ్ వాల్ 990 crores అవుతుంది, పర్వాలేదు, విల్ గో అహెడ్ అని ఇప్పుడు 990 crores వచ్చారు. ఇంత మునిపే ఒకసారి 2022లో టెండర్లు పిలిచారు. ఆ 4 ప్లేసెస్ లో డయాఫామ్ వాల్ రింగ్ బండ్లు వేయడానికి అది 350 కోట్ల. ఎంతకు వచ్చింది అది వెంకటేశ్వరరావు? ఆ ప్రాజెక్ట్ ఎంతకు వచ్చింది అప్పుడు టెండర్ పిలిచినప్పుడు? 300 ఏదో చెప్పారు, 30,000 రిపేర్లకి. కానీ మొన్న టెండర్లు వేసినప్పుడు ఎంత వచ్చింది? 389 crores ఆ రిపేర్లకు వచ్చింది. అది క్వాంటమ్ ఆఫ్ వర్క్ ఇంత ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లని. ఇప్పుడు మొత్తం కలిసి డయాఫామ్ వాల్ ఫుల్ గా చేయాలంటే ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ కింద ముందుకెళ్లిపోదాం నిర్ణయించాం.